సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. మా గురుదేవులు కుర్తాళం శంకరాచార్య జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదాలకు నమస్కరిస్తూ అరుణాం కరుణా తరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. జగన్మాత అయినటువంటి ఆ లలిత త్రిపుర సుందరి అమ్మవారి పాద పద్మాలకు ప్రణమిలుతూ అమ్మవారి అనుగ్రహం అందరి మీద వర్షించాలి అని కోరుకుంటూ మాతృకా వర్ణ రూపిణిగా అమ్మవారి గురించి చెప్పారు వశిన్యాది దేవతలు. అకారం నుండి క్షకారం వరకు ఉన్నటువంటి వర్ణమాల ఏదైతే ఉన్నదో ఆ వర్ణ స్వరూపిణి అమ్మవారి అని చెప్పారు. అటువంటి అమ్మవారి గురించి చెప్తూ ఈ అకారం నుండి క్షకారం వరకు ఉన్నటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను శ్రీచక్ర మేరు ప్రస్తార రూపం తీసుకుంటే దాన్ని కైలాస ప్రస్తారం అంటారు. అలా శ్రీచక్ర స్వరూపిణి అయినటువంటి అమ్మవారు మాతృకా వర్ణరూపిణిగా అంటే అక్షమాలలో ఉన్నటువంటి వర్ణాలన్నీ కూడాను శ్రీచక్ర ఆకారంలో ఉంటే ఆ శ్రీచక్ర స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని మాతృకా వర్ణ రూపిణి అని చెప్తారు. వర్ణమాలతో ఉన్నటువంటి శ్రీచక్ర మేరు కైలాస ప్రస్తారం ఆ శ్రీచక్ర స్వరూపిణి మాతృకా వర్ణరూపిణిగా చెప్పారు అమ్మవారిని. ఈ నామాన్ని కనుక మంత్రంగా ఉపాసిస్తే పంచ ప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం మాతృకావర్ణ రూపిణ్యై నమః అని ఉపాసించవచ్చు. అమ్మవారిని ఈ నామంతో కనుక ఉపాసిస్తే అకారం నుండి క్షకారం వరకు ఉన్నటువంటి ఒక్కొక్క అక్షరం కూడా ప్రతి అక్షరము కూడా ఒక బీజం. ఆ అక్షరం పక్కన బిందువు ఉంటే అది బీజం అవుతుంది. ఏకాక్షర మంత్రాలు కూడా ఉన్నాయి. అంటే ఒకే బీజాన్ని కొన్ని లక్షల కోట్ల సార్లు చేసేటువంటి మార్గం. అమ్మవారిని కనుక ఈ నామంతో ఉపాసిస్తే ప్రతి బీజము కూడా త్వరగా సిద్ధిస్తుంది అమ్మవారి అనుగ్రహం వల్ల. సిద్ధ హరిచక్రాలు చూసుకుంటారు. మామూలుగా ఒక మంత్రం కనుక ఏర్పరచాలి, ఒక మంత్రం కనుక చేయాలి అనుకుంటే అందులో ఉండేటువంటి ఒకే దేవతకు సంబంధించిందైనా సరే అందులో ఉండేటువంటి బీజాలు మారుతూ ఉంటాయి. అలా అన్ని రకాల బీజాలు సిద్ధించాలి, ప్రతి అక్షరము ఒక బీజమే, ఆ ప్రతి బీజము సిద్ధించాలి అంటే అమ్మవారిని ఈ నామంతో ఉపాసించవచ్చు. అంతేకాక కైలాస ప్రస్తార స్వరూపిణిగా శ్రీచక్ర స్వరూపిణిగా ఈ వర్ణమాలలో శ్రీచక్రాన్ని భావించి అమ్మవారిని ఆ మాతృకా వర్ణరూపిణిగా భావించి ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళు కూడా ఈ నామాన్ని మంత్రంగా ఉపాసిస్తూ ఆ శ్రీచక్ర పూజ చేస్తే అమ్మవారు త్వరగా అనుగ్రహిస్తుంది. అటువంటి దేవత గురించి చెబుతూ మహా కైలాస నిలయ మృణాల మృదుదోర్లత మహనీయ దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని అని చెప్పారు. మహాకైలాస నిలయ, మహాకైలాసమే నివాస స్థానంగా కలిగినటువంటి ఆ లలితాదేవిగా అమ్మవారిని ఈ నామంలో చెప్పారు. శివుడు ఉండేటువంటి చోటు కైలాసం. ఆ శివుని భార్యగా కామేశ్వరుడి భార్యగా ఈ నామంలో అమ్మవారి గురించి చెప్తున్నారు. ఆ కైలాస వల్లభుడైనటువంటి శివుడు మహాకైలాసంలో ఉంటాడు. బ్రహ్మలోకానికి కొన్ని కోట్ల కోట్ల యోజనాల దూరంలో ఉన్నది ఆ మహాకైలాసం. అక్కడ శివుడు ఉంటాడు కామేశ్వరుడిగా. ఆయన భార్యగా అమ్మవారు అక్కడ ఉంటుంది మహాకైలాసంలో. అందుకే అమ్మవారిని మహాకైలాస నిలయ అని చెప్పారట. మానస సరస్సు ఉన్నది హిమాలయాల దగ్గర. ఆ మానస సరస్సు దగ్గర కూడా కైలాస పర్వతం ఉన్నది. ఆ కైలాసంలో శివుడు ఉంటాడు అని చెప్తారు. హిమాలయాల్లో ఉన్నటువంటి ఆ మానస సరస్సు సమీపంలో ఒక్కొక్క మంచుకొండ ఒక్కొక్క దేవత ఆకారం ఆకృతి తీసుకొని ఉంటుందిట. ఒకటేమో శివలింగంలాగుంటే మరొకటి వినాయకుడిలాగా ఉంటుందిట. ఇలా రకరకాల ఆకృతులు తీసుకొని ఉండేటువంటి దేవతాత్మకమైనటువంటివి హిమాలయ పర్వతాలు. అక్కడ ఉన్నటువంటి మానస సరస్సు దగ్గర కైలాసం ఉన్నది, అక్కడ శివుడు ఉంటాడు అని చెప్తారు. అయితే మహాకైలాసం అయితే బ్రహ్మలోకం దగ్గర ఉంటుందిట. ఆ మహాకైలాస పర్వతం గురించి కూడా చెబుతూ మేరు పర్వతానికి దక్షిణంగా ఉన్నది ఆ మహాకైలాస పర్వతం.
అక్కడ శివుడి కోసం ఎందరెందరో తపస్సు చేశారు. కుబేరుడు అక్కడ తపస్సు చేశాడు, సగరుడు అక్కడ తపస్సు చేశాడు, భగీరథుడు అక్కడ తపస్సు చేసి శివుడి అనుగ్రహంతో గంగను తీసుకొని వచ్చాడు నేల మీదకి. అటువంటి మహా కైలాసంలో ఆ శివుని భార్యగా, కామేశ్వరుని భార్యగా అమ్మవారు ఉన్నది. ఆయన చేసినటువంటి తపస్సు వల్ల శివుడు కూడా అమ్మవారి కోసం తపస్సు చేశాట. అమ్మవారికి సంబంధించినటువంటి పంచదశి మహావిద్య గురించి చెప్తూ 12 మంది చేశారు ముఖ్యమైనటువంటి వాళ్ళు, 12 రకాలైనటువంటి విభిన్నమైనటువంటి విద్యలు, అందులో శివుడు కూడా ఉన్నాడు అని చెప్పారు. అలా శివుని భార్యగా అమ్మవారు మహా కైలాసంలో ఉండిట. అంతేకాదు మాతృక వర్ణరూపిణిగా అమ్మవారి గురించి చెబుతూ శ్రీచక్ర స్వరూపంగా అక్షరాలన్నీ కూడాను ఉంటే, ఒక శ్రీచక్ర ఆకారం తీసుకుంటే ఆ ప్రస్తారం, మేరు ప్రస్తారం ఏదైతే ఉంటుందో దాన్ని కైలాస ప్రస్తారం అని అంటారు. ఆ మేరువుకి బిందువు ఏదైతే ఉన్నదో ఆ బిందువు ఉన్నటువంటి చోటు మహాకైలాసం మేరు ప్రస్తారానికి అని చెప్పారు. ఏతత్ కైలాస సంజ్ఞాం పదమకుళ పదం బిందు రూపేఖ రూపిణి అని చెప్తూ ఆ కైలాస ప్రస్తారం ఉన్నది. ఆ కైలాస ప్రస్తారంలో ఉన్నటువంటి ఆవరణలన్నీ దాటి మధ్యలో ఉన్నటువంటి బిందువు ఉంటుంది. ఆ బిందువు ఎక్కడైతే ఉన్నదో అది మహాకైలాసము. ఆ మహాకైలాసం బిందువులో ఉంటుంది కాబట్టి అమ్మవారు ఆమెను మహాకైలాస నిలయ అని చెప్పారు అని చెప్తున్నారు. ఈ నామాన్ని గనక మంత్రంగా చేస్తే పంచ ప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం మహాకైలాస నిలయాయై నమః అని చేయొచ్చు. ఎవరైతే కైలాసానికి వెళ్ళాలనుకుంటున్నారో, శివ సాయుధ్యం కావాలనుకుంటున్నారో, శివుడి దగ్గరికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారో వాళ్ళు శివుణ్ణి ఉపాసించి కైలాసానికి చేరుకోగలగటం మాత్రమే కాదు, అమ్మవారిని ఈ నామంతో ఉపాసించి కూడా అమ్మవారి అనుగ్రహంతో కైలాసానికి వెళ్ళేటువంటి ఫలితాన్ని పొందవచ్చు. కైలాస ప్రస్తార స్వరూపిణిగా అమ్మవారిని, ఆ శ్రీచక్ర స్వరూపిణిగా భావించి అమ్మవారిని ఉపాసిస్తే అమ్మవారి అనుగ్రహం త్వరగా వస్తుంది. ఆ బిందువు ఏదైతే ఉన్నదో అది మహాకైలాసం కాబట్టి ఆ మహాకైలాసంలో ఉన్నటువంటి దేవతగా శ్రీచక్ర స్వరూపిణిగా కైలాస ప్రస్తారానికి శ్రీచక్రార్చన ఎవరైతే చేస్తారో వాళ్లను త్వరగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. అంటే శివ సాయుధ్యం పొందాలన్నా, శివ దర్శనం పొందాలన్నా, కైలాసానికి వెళ్ళాలన్నా సరే అమ్మవారి అనుగ్రహం ఉంటే త్వరగా వెళ్తారు. శివుడి ఉపాసనతో పాటుగా అమ్మవారిని తప్పకుండా ఉపాసించాలి. సాక్షాత్ ఆ శివుడు కూడా అమ్మవారిని ఉపాసించాడు, పూజించాడు. అటువంటి దేవత గురించి చెప్తూ మృణాల మృదుదోర్లత అని చెప్పారు. అంటే తామర తూడులోని దారముల వలె మృదులైనటువంటి బాహువులు కలిగినటువంటి దేవతగా అమ్మవారి గురించి చెప్పారు. ఆవిడ సౌందర్య స్వరూపిణి, అత్యంత అద్భుతమైనటువంటి సౌందర్యంతో ప్రకాశించేటువంటి దేవత. ఆమె సౌందర్యాన్ని వర్ణిస్తూ శంకరాచార్యుల వారు సౌందర్యలహరే రచించారు. ఆమె సౌందర్యం గురించి అద్భుతమైనటువంటి విశేషాలు మనకి సౌందర్యలహరిలో కనిపిస్తున్నాయి. ఎంతసేపు వర్ణించినా కూడా వర్ణించలేనటువంటి, మాటలకు అందనటువంటి, భాషకు అందనటువంటి అద్భుత సౌందర్య స్వరూపిణి ఆ లలితాదేవి. ఆమె సౌందర్యం గురించి చెబుతూ ఆమె చేతులు ఎలా ఉన్నాయి అంటే తామర తూడు ఉన్నది. ఆ తామర తూడులో కనుక తీస్తే తామర తూడులో దారాలు ఉంటాయి. అవి ఎంత మెత్తగా మృదువుగా ఉంటాయో అలాంటి చేతులు ఉన్నాయిట అమ్మవారికి. ఆమె చేతులు అంత మృదువుగా ఉన్నాయి, అంత సౌందర్యంతో భాసిల్లుతున్నాయి అని ఈ నామంలో చెప్తున్నారు. అంతేకాదు అమ్మవారి గురించి చెప్తూ ఆమె శ్రీచక్ర స్వరూపిణిగా భావిస్తున్నారు. శ్రీచక్రంలో కూడా 2 రకాలైనటువంటి ఉన్నాయి. మేరు ప్రస్తారం, భూప్రస్తారం. అంటే శ్రీచక్ర యంత్రం భూప్రస్తారం, మేరువు ఉన్నటువంటిది మేరు ప్రస్తారం. ఆ శ్రీచక్ర స్వరూపిణిగా అమ్మవారిని ఈ నామంలో వివరిస్తున్నారు. శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉన్నాయి. నవావరణ పూజ అని కూడా చేస్తూ ఉంటారు శ్రీచక్ర స్వరూపిణిగా అమ్మవారిని భావించి.
భూమి స్వరాజ్యం పునః అష్టపద్మం చతుర్దశారం దశకద్వయంచ వసుత్రికోణాంచిత చక్రరాజం నమామ్యహం సర్వఫల ప్రదార్హం అని చెప్తూ ఆ శ్రీచక్రాన్ని ఉపాసించాలి, శ్రీచక్ర స్వరూపిణి అయినటువంటి లలితాదేవిని ఉపాసించాలి. ఉపాసిస్తే ఆమె అన్ని కోరికలను కూడా అనుగ్రహిస్తుంది అని చెప్తూ 9 ఆవరణలున్నాయి అని చెప్పారు. ఆ భూపురం, అందులో ఉన్నటువంటి 16 దళాల పద్మం, ఆ 16 దళాల పద్మం తర్వాత అష్టదళ పద్మం, చతుర్దశారం, బాహ్యదశారం, అంతర్దశారం, అష్టకోణం, త్రికోణం, బిందువు, ఇలా 9 ఆవరణలు ఉన్నాయి. భూప్రస్థారం గనక ఒక యంత్ర రూపంతో గనక గీస్తే ఆ సన్నటి పొడవైనటువంటి రేఖలతోటి అంటే గీతలతోటి సన్నగా గీస్తాము. ఆ గీసినటువంటి సన్నగా ఉన్నటువంటి ఆ రేఖలే ఆ తామర తూడులో ఉన్నటువంటి దారాల్లాగా ఉంటాయి. ఆ శ్రీచక్ర స్వరూపిణిగా అమ్మవారు అంటే భూప్రస్థారం శ్రీయంత్రం గీసినప్పుడు ఆ రేఖలన్నీ కూడాను తామర కాడల వంటి సన్నగా పొడుగ్గా ఉంటాయట. అటువంటి రేఖలతో నిర్మించబడినటువంటి శ్రీయంత్రం, శ్రీచక్ర భూప్రస్థారం ఏదైతే ఉంటుందో ఆ శ్రీచక్ర స్వరూపిణి కాబట్టి అమ్మవారిని మృణాల మృదుదోర్లత అని చెప్పారట. అంటే ఈ నామాలను కనుక చూస్తుంటే శ్రీచక్రమే అమ్మవారు. ఆవిడ ఒక రూపం తీసుకొని చిదగ్నికుండంలో నుంచి దేవతల కోసం వచ్చింది. అద్భుతమైనటువంటి సౌందర్య స్వరూపిణిగా అమ్మవారు వచ్చింది. అయితే సాక్షాత్తు శ్రీచక్రమే లలితాదేవి అని చెప్తున్నారు. ఆమె ఒక రూపం తీసుకొని లలితగా వచ్చింది. యంత్రాల్లో శ్రీయంత్రం, శ్రీచక్ర స్వరూపం అమ్మవారు అని చెప్పారు. అంటే విశేషం ఏమిటి యంత్రంలో అంటే, మామూలుగా అమ్మవారి గురించి చూస్తే అమ్మవారి సహస్రనామాలను కనుక మనం చూస్తే అమ్మవారు ఇంత సౌందర్యంతో ఉన్నది, అంత సౌందర్యంతో ఉన్నది, ఇలా ఉన్నది, ఇంత గొప్పగా ప్రకాశిస్తున్నది అని చెబుతూ అమ్మవారి సౌందర్యం గురించి వివరిస్తూ శ్రీచక్ర స్వరూపిణిగా ఉన్నది, శ్రీయంత్రాన్ని పూజించాలి, పరబ్రహ్మ చైతన్య స్వరూపిణిగా చెప్పారు. అంటే ఒక పరబ్రహ్మ చైతన్య స్వరూపిణిగా, ఒక ఆకారం దాల్చినటువంటి లలితాదేవిగా, అంతేగాక శ్రీచక్ర స్వరూపిణిగా ఈ 3 రకాలైనటువంటి వివిధమైనటువంటి వర్ణనలు మనకి లలితా సహస్రనామంలో కనిపిస్తున్నాయి. యంత్ర స్వరూపిణిగా దేవతను చెప్పారు. ఎందుకు చెప్పారు యంత్రస్వరూపిణిగా? ఒక పెద్ద విగ్రహం పెట్టండి, ఇంకా పెద్ద విగ్రహం పెట్టండి, మరింత పెద్ద విగ్రహం పెట్టండి, పెడితే దేవత వస్తుంది కదా అనేటువంటి విషయం చెప్పలేదు. శ్రీచక్రాన్ని ఉపాసించండి, శ్రీచక్రాన్ని ఉపాసిస్తే అమ్మవారు వస్తుంది అని చెప్తున్నారు. ఏమిటి ఈ శ్రీయంత్ర విశేషం అంటే, శ్రీయంత్రమనే కాదు, ఏ యంత్రానికైనా కూడా యంత్రంలోకి దేవతలు త్వరగా వస్తారట. కారణం ఏమిటి అంటే, దేవతలు గుణానికి రూపానికి అతీతమైనటువంటి స్థితిలో ఉంటారు. అంటే మనం అమ్మవారిగా భావిస్తే అమ్మవారిగా వస్తారు, అయ్యవారిగా భావిస్తే అయ్యవారిగా వస్తారు. నిజానికి దేవత ఉండేటువంటి రూపం నిరాకారమైనటువంటి రూపం. అంటే ఒక ఆకారం లేనటువంటి అత్యంత కాంతివంతమైనటువంటి రూపంతో నిర్వికార స్థితిలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఏ భక్తుడు ఏ రూపంతో దేవతను భావిస్తే ఆ రూపంతో ఆ పరబ్రహ్మ చైతన్యం ఆ ఆకారం తీసుకొని వస్తుంది. వచ్చినప్పుడు ఒక విగ్రహంలోకి రావాలి. ఒక 2 అడుగుల విగ్రహం, 3 అడుగుల విగ్రహం, లేదా 50 అడుగుల విగ్రహం, 1000 అడుగుల విగ్రహం, ఆ విగ్రహ పరిమితి ఎంతవరకు ఉంటుందో ఆ పరిమితిలో ఉన్నటువంటి విగ్రహంలో పరిమితమైనటువంటి శక్తితో దేవత ప్రవేశిస్తుంది. అయితే ఒక యంత్రంలో ప్రవేశించేటప్పుడు ఏం జరుగుతుంది? ఒక శ్రీచక్ర స్వరూపిణిగా అమ్మవారిని భావిస్తున్నాం. ఆ శ్రీచక్ర మేరు ప్రస్థారంలో కనుక అమ్మవారు ప్రవేశిస్తే ఏముంటుంది? ఎందుకు ఆమెను యంత్రస్వరూపిణిగా భావిస్తున్నారు? విగ్రహస్వరూపిణిగా కంటే కూడాను యంత్రస్వరూపిణిగా ఎందుకు భావిస్తున్నారు, ఎందుకు పూజిస్తున్నారు అంటే, యంత్రం కనుక చూస్తే యంత్రం మధ్యలో బిందువు మనకి కనిపిస్తున్నది. ఆ బిందువుకి ఆ పాయింట్కి డైమెన్షన్స్ అనేవి ఉండవు. అనంతమైనటువంటి శక్తిని ఆకర్షించేటువంటి లక్షణం బిందువుకున్నది. అంటే అపరిమితమైనటువంటి శక్తి, పరిమితి లేనటువంటి శక్తి యంత్రంలో ప్రవేశించగలదు ఆ బిందువులో. అంతేకాక ఒక రూపము, ఒక గుణము అనేటువంటిది రాసేటువంటి బీజాలకు లక్షణాలు ఉన్నా కూడాను ఆ యంత్రంలో ప్రవేశించేటప్పుడు
దేవతలు తేజశరీరంతో ఉంటారు, నిరాకారంతో ఉంటారు కాబట్టి అలా యంత్రాల్లో ప్రవేశించడానికి ఇష్టపడతారు. అనంతమైనటువంటి శక్తిని, అపరిమితమైనటువంటి శక్తిని ఆకర్షించేటువంటి లక్షణం ఆ బిందువులో ఉంది కాబట్టి అనంత శక్తి స్వరూపంగా దేవతలు యంత్రంలో ప్రవేశిస్తారు. అనంతమైనటువంటి శక్తిని, అపరిమితమైనటువంటి శక్తిని ఆకర్షించేటువంటి లక్షణం ఆ బిందువులో ఉంది కాబట్టి అనంత శక్తి స్వరూపంగా దేవతలు యంత్రంలో ప్రవేశిస్తారు. అలా శ్రీచక్ర స్వరూపిణిగా అమ్మవారి గురించి చెప్తున్నారు అంటే ఆ శ్రీచక్రంలో అనంతమైనటువంటి శక్తితో అమ్మవారు ప్రవహిస్తున్నది. ఒక చిన్న విగ్రహం, పెద్ద విగ్రహం, మహా పెద్ద విగ్రహం, అన్నిటికంటే పెద్ద విగ్రహం పెట్టినా కూడా అందులో ప్రవేశించేటువంటి శక్తి కంటే కొన్ని వందల వేల రెట్లు అపరిమితమైనటువంటి, పరిమితులు లేనటువంటి శక్తితో యంత్రంలో దేవతలు ప్రవేశిస్తారు. కాబట్టి ఈ యంత్రాన్ని పూజిస్తే త్వరగా దేవతలు వస్తారు, త్వరగా అనుగ్రహిస్తారు. అంతేకాదు అసలు హోమకుండం కూడా ఒక యంత్రమే అని చెప్పారు. యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు, అందులో అగ్నితో చేస్తారు, అగ్నిని ఆవాహన చేస్తారు, ఆ అగ్నిలో ప్రవేశించమని దేవతను పిలుస్తారు. వాళ్ళు తేజ శరీరంతో ఉంటారు, అగ్ని వంటి తేజస్సు వంటి శరీరంతో ప్రకాశిస్తూ ఉంటారు, ఒక రూపము గుణము కంటే అతీతమైనటువంటి స్థితిలో ఉంటారని చెప్పినట్లుగా అటువంటి స్థితిలో ఉన్నటువంటి దేవతలు ఈ అగ్నిలోకి ప్రవేశించడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అది వాళ్ళ సహజమైనటువంటి శరీర లక్షణం కాబట్టి. ఒక విగ్రహంలో కంటే కూడాను ఒక యంత్రంలోకి, అగ్నిలోకి దేవతలు త్వరగా రావటానికి ఇష్టపడతారు. కాబట్టి యంత్రాన్ని పూజిస్తే, అగ్నిలో దేవతల్ని ఆవాహన చేసి యజ్ఞం చేస్తే, హోమం చేస్తే దేవతలు త్వరగా అనుగ్రహిస్తారు, కోరినటువంటి కోరికలు త్వరగా తీరుస్తారు, ఆ మంత్రసిద్ధి త్వరగా వచ్చేటట్లుగా చేస్తారు. అయితే ఒక సామాన్యంగా ఏం జరుగుతున్నది, ఒక యంత్రం ఉంటుంది, ఆ యంత్రాన్ని తీసుకొచ్చి గోడకు పెట్టుకుని చూసుకుంటారు, రోజు పూజ చేస్తుంటారు. వాటి వల్ల ఫలితం ఎంత అంటే ఒక దేవత బొమ్మ ఉంటుంది, ఒక దేవత చిత్రం ఉంటుంది, ఒక ఫోటో ఉంటుంది. ఆ దేవతను ఫోటో చూస్తూ మనం జపం చేసుకుంటుంటాం, పూజ చేస్తూ ఉంటాము. మన మనసులో ఉన్నటువంటి భక్తిని నిలిపేటువంటి లక్షణం, భక్తిని కలిగించేటువంటి లక్షణం ఆ దేవతా స్వరూపానికి, మూర్తికి ఉంటుంది. అయితే ప్రాణప్రతిష్ఠ ఎప్పుడైతే చేస్తామో అప్పుడే ఆ దేవతా చైతన్యం, ఆ దేవతా శక్తి ఆ విగ్రహంలోకైనా యంత్రంలోకైనా ప్రవేశిస్తుంది, ప్రవహిస్తుంది. ప్రవహించినప్పుడు ఆ ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత నిత్య నైవేద్యాలు తప్పకుండా పెట్టి తీరాల్సిందే. ఒక దూడకు తగిలించుకోవటం కోసం, భక్తి కోసం, దేవత మీదటువంటి ఇష్టంతో పెట్టేటువంటి బొమ్మలకు మన ఇష్టమైతే నైవేద్యం పెట్టచ్చు, పెట్టకపోయినా కూడా పర్వాలేదు. కానీ ప్రాణప్రతిష్ఠ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఖచ్చితంగా నైవేద్యం పెట్టి తీరాలి. ఒక విగ్రహంలోకి దేవతను పిలిచి ప్రాణప్రతిష్ఠ చేస్తే ప్రతిరోజు ఆ విగ్రహంలో ఉన్నటువంటి దేవతకు నైవేద్యం పెట్టాలి. ఒక యంత్రమైనా సరే ప్రాణప్రతిష్ఠ చేసి నైవేద్యం పెడితేనే అందులో ఉన్నకి దేవతా శక్తి వస్తుంది. వచ్చినటువంటి శక్తి ఈ నైవేద్యాలను తీసుకొని సంతృప్తిపడి ఇంకా ఇంకా శక్తివంతంగా వచ్చి భక్తులను అనుగ్రహిస్తుంది. ఎవరైతే పూజిస్తున్నారో వాళ్ళ కోరికలను తీరుస్తుంది దేవత, ఆ యంత్రంలోకి వచ్చినటువంటి దేవత. అంతేగాక మంత్రసిద్ధిని కలిగేటట్టుగా చేస్తుంది. మామూలుగా గోడకు యంత్రాలు తగిలించుకుంటారు చాలామంది. అది వాటి ఫలితం ఎంతవరకు అంటే దేవుడి బొమ్మ ఎలా అయితే మన మనసులో భక్తి నిలపటం కోసం మన ఇంట్లో దేవుడి బొమ్మలు, ఫోటోలు గోడలకు తగిలించుకుంటామో అటువంటి ఫలితమే ఆ యంత్రం తగిలించుకున్నా వస్తుంది తప్ప దేవతా చైతన్యం, దేవతా శక్తి ప్రవేశించాలి, ఆ యంత్రంలో నుండి శక్తి ఉత్పన్నం కావాలి అంటే తప్పకుండా యంత్రానికి ప్రాణప్రతిష్ఠ చేయాలి, నిత్య నైవేద్యాలు పెట్టాలి. ప్రాణప్రతిష్ఠ చేసి నైవేద్యాలు పెడుతూ దేవతలకు నైవేద్యాలు అలవాటు చేస్తూ మధ్యలో గనక మానేస్తే దేవతలు కోపిస్తారట, తీవ్ర దేవతలైతే ఆగ్రహిస్తారట. కాబట్టి
శ్రీచక్ర స్వరూపిణిగా అమ్మవారిని భావించి పూజించాలి అంటే శ్రీచక్రాన్ని తీసుకొచ్చుకోవాలి. అందులో దేవతకు సంబంధించినటువంటి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆవాహన చేస్తే అమ్మవారు అందులో ప్రవేశిస్తుంది. అనంతమైనటువంటి శక్తి చైతన్య స్వరూపిణిగా. కాబట్టి అటువంటి దేవతను శ్రీచక్ర స్వరూపిణిగా భావించి ఈ నామంలో చెప్తున్నారు. అటు బాహ్యమైనటువంటి అమ్మవారి దేవతా సౌందర్యం ఒక ఆకారం తీసుకుంటే తామర తూడులో దారాల వల్లే మృదులైనటువంటి చేతులు కలిగినటువంటి దేవతగా చెబుతూనే ఆమె శ్రీచక్ర స్వరూపిణి, శ్రీ యంత్ర స్వరూపిణి అని చెప్పి చెబుతున్నారు. అమ్మవారిని ఉపాసించాలి, అమ్మవారి అనుగ్రహం కావాలి అంటే ఆమెను శ్రీచక్ర స్వరూపిణిగా కూడా, శ్రీ స్వరూపిణిగా, శ్రీయంత్ర రూపిణిగా కూడా ఉపాసించవచ్చు. అందుకే ఈ సహస్రనామాల్లో అమ్మవారి గురించి చెప్పేటప్పుడు ఒక ఆకారంతో భావించి ఉపాసించండి, ఆమె సౌందర్యం ఇలా ఉన్నది, ఇంత గొప్ప దేవత అని చెబుతూ ఆవిడ యంత్రంలో పిలిస్తే, శ్రీచక్రంలోకి పిలిస్తే త్వరగా వస్తుంది శ్రీచక్ర స్వరూపిణిగా. కాబట్టి శ్రీచక్ర స్వరూపిణిగా అమ్మవారిని అర్చించండి అని చెబుతున్నారు. అంతేకాదు ఆమె అనంత పరబ్రహ్మ చైతన్య స్వరూపం, నిర్వికారమైనటువంటి నిర్గుణమైనటువంటి స్థితిలో ఉన్నది. కాబట్టి ఆ నిర్వికార నిర్గుణ స్వరూపిణిగా దేవతను భావించి ఉపాసించవచ్చు అని చెప్పి ఈ 3 రకాలైనటువంటి వర్ణనలు మనకి లలిత సహస్రనామాల్లో వశిన్యారి దేవతలు అమ్మవారి గురించి చేశారు. ఈ నామాన్ని గనక మంత్రంగా చేస్తే పంచ ప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం మృణాల మృదు దోర్లతాయై నమః అని చెప్పి చెయ్యొచ్చు. సౌందర్య ఉపాసన మంత్రంగా ఈ నామాన్ని ఉపాసించవచ్చు. శ్రీచక్ర స్వరూపిణిగా భావించి శ్రీచక్ర ఉపాసన ఎవరైతే చేస్తున్నారో శ్రీ యంత్రంగా ఆ రేఖాస్వరూపిణిగా, తామర కాడల వంటి సన్నని పొడవైనటువంటి రేఖా స్వరూపిణిగా, ఆ శ్రీచక్ర స్వరూపిణిగా చెప్పారు. కాబట్టి ఈ నామాన్ని ఉపాసిస్తే శ్రీచక్ర స్వరూపిణిగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. అంతేకాదు తామరకు ఐశ్వర్యాన్ని సంపదని ఇచ్చేటువంటి గుణం ఉన్నది. తామర తూడులోని ఉన్నటువంటి దారాలతోటి ఒత్తులు చేసి లక్ష్మీదేవికి దీపాలు పెడతారు చాలామంది ఐశ్వర్యం కోసం. ఈ నామాన్ని ఉపాసిస్తూ లలితాదేవికి కూడా ఆ తామర తూడులోని ఉన్నటువంటి దారాలతోటి ఒత్తుల్ని చేసి ఆ ఒత్తులతోటి దీపాలు గనక వెలిగించి ఉపాసిస్తే అమ్మవారు ఐశ్వర్యాన్ని సంపదను కూడా అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ నామాన్ని ఉపాసిస్తూ ఆ తామర తూడులో ఉన్నటువంటి దారాలతోటి దీపాలు పెట్టి అమ్మవారి అనుగ్రహం పొంది ఐశ్వర్యాన్ని పొందొచ్చు. చాలామంది దేవతలకు కూడా ఐశ్వర్యం కోసం ఈ తామరకు సంబంధించినటువంటి వస్తువులు వాడుతూ ఉంటారు. పూజకైనా, హోమానికైనా, జపానికైనా. తామర గింజల మాలతో జపం, తామర గింజల మాలతో హోమం, తామర గింజ పూసలతో హోమం, తామర పువ్వులతో పూజ. ఈ తామరలో ఉన్నటువంటి లక్షణం ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తుంది. అంతేకాదు దివ్య జ్ఞానాన్ని కూడా ఇస్తుంది పద్మం. అలా ఈ వస్తువులతోటి అమ్మవారిని ఉపాసించి ఐశ్వర్యాన్ని పొందొచ్చు, జ్ఞానాన్ని పొందొచ్చు అమ్మవారి అనుగ్రహంతో. అటువంటి అమ్మవారి గురించి చెప్తూ మహనీయ అని చెప్పారు. గొప్ప పూజ్యురాలుగా అమ్మవారి గురించి చెప్పారు. ఈ నామంలో ఉన్నటువంటి విశేషాలను, అమ్మవారి మంత్రాల్లో ఉన్నటువంటి మరిన్ని రహస్యాలను వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.